పెద్దిరెడ్డి మీద ఒక పెద్ద బాంబు వేసింది ఈనాడు. అడవిలో అక్రమ సామ్రాజ్యం అంటూ దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో అడ్డదారులు అద్దంలో మెరిసిపోతున్న బీటీ రోడ్డు, దారిలో వెళ్తే వందల మామిడి చెట్లు, పశువుల కోసం నిర్మించిన భారీ షెడ్లతో పదుల కొద్దీ ఎకరాల్లో విస్తరించిన వ్యవసాయ క్షేత్రం, దానిలో ఒక పక్కగా ఆధునికత ఉట్టిపడుతున్న అత్యంత విలాసవంతమైన భవంతి. ఇదంతా మధ్యయుగాల నాటి ఫ్యూడల్ ప్రభువుల లక్షణాలు పుణిగిపుచ్చుకున్న మాజీ మంత్రి, ప్రస్తుతం వైకాపా పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ సామ్రాజ్యం. ప్రభుత్వ ప్రాజెక్టులకు ఒక్క చదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్న 1,00,000 అనుమతులు కావాలి. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నుండి అనుమతి పొందాలి. కానీ పెద్దిరెడ్డి ఎకరాల కొద్దీ అటవీ భూములు దర్జాగా కబ్జా చేసేసి దాన్ని వ్యవసాయ క్షేత్రంగా మార్చేసి విలాసవంతమైన భవనం కట్టుకుని అక్కడికి వెళ్లేందుకు అటవీ భూమిలో ప్రభుత్వ సొమ్ముతో రహదారి కూడా నిర్మించేశారు. ఎవరు ఆ ప్రాంతంలో కడుగు పెట్టకుండా దుర్భేద్యంగా ఇనుప కంచి వేసేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలోని అడవుల్లో 5 ఏళ్ల వైకాపా పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి నిర్మించుకునే అక్రమ సామ్రాజ్యం ఈనాడు పరిశీలించింది. ఎస్ఐని అటవీ భూములను ఆక్రమించుకుని విలాసవంతమైన భవనాలు కట్టుకుని అనుభవించడం వైకాపా నాయకుల డిఎన్ఏలోనే ఉన్నట్టుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇడుపులపాయలో 100 ఎకరాల ఎస్ఐని భూములను ఆక్రమించుకుని భవంతులు కట్టుకున్నారు. వివాదం తలెత్తడంతో ఆ భూముల్ని తిరిగిచ్చారు. వైకాపా ప్రభుత్వం సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డిపైన అటవీ భూములను ఆక్రమించుకుని భవంతి కట్టుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇక పెద్దిరెడ్డి గురించి చెప్పేదే ఉంది. గుడిని గుడిలో లింగాన్ని కలిపి మింగేసేయడంలో అందివేసిన వైకాపా నేతలకు ఆయన పెద్దన్న, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, అటవీ, విద్యుత్ వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన ఆయన ప్రకృతి వనరులు చెరబట్టారని, అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించి 1,000 కోట్లు వెనకేసుకున్నారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాష్ట్రం మొత్తం మీద చేసిన అరాచకాలు ఒకెత్తు. చిత్తూరు జిల్లాలో ఆయన సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు, తంబళ్లపల్లెతో పాటు చుట్టుపక్కల మరికొన్ని నియోజకవర్గాలు పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అరాచకాలు మరో ఎత్తు. ఆ ప్రాంతాన్ని తన సామ్రాజ్యంగా మార్చేసుకుని ఒక నియంత్రణ చెలరేగిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ జమానాలో రాష్ట్రంలోని రోడ్లన్నీ భారీ గుంతలతో ఉండి ప్రజలు అష్టకష్టాలు పడితే కనీస మరమ్మతులు కూడా చేయలేదు. పెద్దిరెడ్డి మాత్రం అటవీ శాఖ మంత్రిగా ఉండి అడవి మధ్యలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు రొంపిచెర్ల మార్కెట్ కమిటీ నిధులతో నిబంధనలకు విరుద్ధంగా తారు రోడ్డు వేసేసుకున్నారు. పెద్దిరెడ్డి నిర్మించుకున్న సువిశాల వ్యవసాయ క్షేత్రం ఎన్ని ఎకరాల్లో ఉందన్న ఖచ్చితమైన లెక్కలు అటవీ రెవెన్యూ శాఖల దగ్గర లేవు. ఎందుకంటే వైకాపా అధికారంలో ఉన్న నాళ్ళు అక్కడ ఎన్ని అరాచకాలు జరుగుతున్న అధికారులు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించలేదు. ఆ లెక్కలు తేలాలంటే రెవెన్యూ అటవీ శాఖలు సంయుక్త సర్వే చేయాలి. 295, 296 సర్వే నెంబర్లు ఎప్పుడు సబ్ డివిజన్ చేశారు, అక్కడ ఉన్న భూమి కంటే అదనంగా పెద్దిరెడ్డి కుటుంబం పేరు మీద ఎప్పుడు ఎక్కించారు, ఎవరు సహకరించారన్న విషయాలు నిగ్గు తేలాలి. అటవీ భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా అదేదో సొంత జాగీర్ అన్నట్టుగా చుట్టూ 15-20 అడుగుల ఎత్తున కంచె వేసేశారు. రక్షిత అటవీ ప్రాంతాలు వన్యప్రాణులు తిరిగే చోట ఇనప కంచె వేసి వాటి స్వేచ్ఛను హరిస్తున్నారు. దీంతో అవి అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న రైతుల పొలాల్లోకి వెళ్ళి పంటలు నాశనం చేస్తున్నాయి. పొంగనూరు నియోజకవర్గంలో ఏనుగుల తాకిడి అధికంగా ఉంటుంది. పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఉన్న ప్రాంతంలోనూ తరచూ గజరాజులు సంచరిస్తుంటాయి. అడపాదడప పులులు తిరుగుతుంటాయి. గతంలో ఆయన పొలంలో పనిచేస్తున్న వ్యక్తిపై చిరుత దాడి చేసిందని ప్రచారం జరిగింది. అక్కడ 300 నుంచి 400 ఆవులను కూడా పెంచుతున్నారు. వాటి కోసం భారీ షెడ్లు వేశారు. ఆవుల్ని మేత కోసం అడవులోకి తోలుతున్నారు. తమ పార్టీ అధినేత జగన్కి విలాసవంతమైన భవనాలు ఉన్నప్పుడు నెంబర్ 2గా వెలుగుతున్న తానేం తక్కువ తిన్నాను అనుకున్నారేమో. ఆ వ్యవసాయ క్షేత్రంలో పెద్దిరెడ్డి విలాసవంతమైన భవంతిని కట్టేశారు. దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే మార్గం ఒకప్పుడు సన్నని కాలిబాట, అప్పుడప్పుడు ఎడ్లబళ్ళు మాత్రం వెళ్ళేవి. ఆయన మంత్రిగా ఉండగా మార్కెట్ యార్డ్ నిధులతో తారు రోడ్డు నిర్మించారు. గ్రామం నుంచి పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం వరకు సుమారు 6.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందులో 5 కిలోమీటర్ల దూరం వరకు అటు ఇటు పొలాలు ఉన్నాయి. మిగతా 1.5 కిలోమీటర్ల రోడ్లు కేవలం పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకే వేశారు. ఆయన మంత్రిగా ఉండగా ఆ ఎస్టేట్ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండేది. అటువైపు చీమను కూడా చొరబడినిచ్చేవారు కాదు. పండుగలు, ఇతర సందర్భాల్లో పెద్దిరెడ్డి అక్కడికి వెళ్తుంటారని సమాచారం. అలాంటప్పుడు భారీగా పోలీసులు మోహరించేవారు. ఎస్టేట్ వరకు ఉన్న రహదారి వెంట ఎవరైనా పొరపాటు వెళ్తే అడ్డుకుని 1,00,000 ప్రశ్నలు వేసేవారు. వ్యవసాయ క్షేత్రం లోపలికి వెళ్లాలంటే 2 గేట్లు దాటాలి. అడుగడుగున నిఘా ఉండేది. మంగళంపేట అనుకుని ముంగిలిపట్టు రక్షిత అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం 295, 296 నెంబర్ సర్వే నెంబర్లోనే ఉందా, లేకపోతే ఆ సర్వే నెంబర్లోని భూమి ఒక చోట ఉంటే పెద్దిరెడ్డి కుటుంబం మరో చోట అటవీ భూమి ఆక్రమించి వ్యవసాయ క్షేత్రం నిర్మించిందన్న అనుమానాలు ఉన్నాయి. 1952 నాటి సర్వే ప్రకారం రూపొందించిన గ్రామ పట్టణం శాటిలైట్ మ్యాప్స్ ప్రకారం చూస్తే ఆ 2 సర్వే నెంబర్లోని భూమి ఊరికి దగ్గరగా కనిపిస్తుండగా పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం మాత్రం అక్కడికి చాలా దూరంగా ఉంది. దీని లోగుట్టు బయటపడాలంటే లోతైన దర్యాప్తు జరగాలి. ఎఫ్ఎంబి రికార్డులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, అడంగళలోని వ్యత్యాసం తదితర అంశాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ కోరేందుకు ఈనాడు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. మంగళంపేట రెవెన్యూ పరిధిలోని పెద్దిరెడ్డి కుటుంబం భూములు ఉన్న ప్రాంతానికి పక్కన కానీ అక్కడికి సమీపంలోని ఇంకెవరికి పట్టా భూములు పెద్దిరెడ్డి కుటుంబానికి మాత్రం అడవి మధ్యలో పట్టా భూములు ఎలా వచ్చాయి? 295, 96 సర్వే నెంబర్లో ఎఫ్ఎంబి పెయిర్ అడంగల్ ప్రకారం 23.69 ఎకరాలు, 75.75 ఎకరాలు ఉంటే ఆన్లైన్లో ఎనామోదు చేశారు.
అదనంగా 52.06 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది, అటవీ భూమిని ఆక్రమించుకుని పట్టా భూమిలో కలిపేసుకున్నారా, రెవెన్యూ అధికారులు మేనేజ్ చేసి ఆన్లైన్లో ఎక్కించుకున్నారు, 295, 296 సర్వే నెంబర్లు ఎందుకు సబ్ డివిజన్ చేశారు, 295/1లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు 2009 జూలై 1 10 ఎకరాలు ఆన్లైన్లో ఎంటర్ చేశారు, 17 అక్టోబర్ 24 దానిలో మార్పులు చేసి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పేరు మీదకి మార్చారు, 10 ఎకరాలు కాస్త ఈసారి 15 ఎకరాలు అయిపోయింది, ఇది ఎలా సాధ్యం, 295/1 సర్వే నెంబర్లో ఎన్ షంషుద్దీన్ పేరుతో ఉన్న 15 ఎకరాలు 2010 జూలై 1 పి లక్ష్మణ్ రెడ్డి పేరు మీద రెవెన్యూ రికార్డులో నమోదు చేశారు, ఆ భూమి 2015 మే 26 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీదకి మారింది, 2017 అక్టోబర్ 24 పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు మీదకి మారింది, ఈసారి 15 ఎకరాలు కాస్త 21 ఎకరాలకు పెరిగింది, ఇది ఎక్కడ చూద్దాం, పెద్దిరెడ్డి కుటుంబం ఆన్లైన్లో అదనంగా ఎక్కించుకున్న భూములతో పాటు మరో 30 ఎకరాల వరకు ఆక్రమించుకుందని, ఆ కుటుంబానికి అక్కడ 100 ఎకరాల వరకు భూములు ఉన్నాయని నిఘా విభాగం చెప్తుంది, దీనిపై ప్రభుత్వం లోతైన విచారణ జరపాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఒక్క విషయం ఇక్కడ క్లియర్ కావాల్సింది ఏంటంటే 2017లో ఉన్నటువంటి గవర్నమెంటు తెలుగుదేశం గవర్నమెంటే, మరి అప్పుడు ఎలా సాధ్యమైంది నెంబర్ 1. రెండవది అటవీ ప్రాంతంలో పట్టాలకు సంబంధించి ఎవరికి లేకుండా వీళ్ళకే ఇచ్చారా, లేకపోతే ఎవరికన్నా ఇస్తే వాళ్ళ దగ్గర కొనుగోలు చేశారా, ఓవరాల్గా ఈ మొత్తాన్ని క్లియర్ చేసి పగలకొట్టమని చెప్పేటటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ని ఇప్పుడు పెద్దిరెడ్డి మీద తేల్చు అనేటటువంటి ఒక సంకేతం ఇస్తున్నారు. ఏం చేస్తారో చూద్దాం.